250 acres కాఫీ ఎస్టేట్ ఫర్ సేల్ ఇన్ చిక్మంగళూరు. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి చిక్మంగళూరు నుంచి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఈ 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే కర్ణాటకలో ఈ ప్లేస్లో ఒక 252 ఎకర్స్ ఇప్పుడు సేల్కి వచ్చింది. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ఇది బ్లాక్ టాప్ రోడ్డు. ఇప్పుడు కార్ వస్తున్నది, ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు. సో ఈ రోడ్లో నుంచి మనకి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్న 252 ఎకర్స్ ఇది. సో ఇప్పుడు మనము ఈ 252 ఎకర్స్ లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అండ్ ఈ కాఫీ ఎస్టేటే కాకుండా ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి, తర్వాత కాఫీ ఎస్టేట్తో అటాచ్గా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి చూపిస్తాను. అండ్ ఇక్కడికి రావటానికి బై రోడ్డే వచ్చాను. అండ్ ఇదంతా కూడా ఈజీ టు యాక్సెస్ అనమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ చూపించే ముందు అంటే నేను మెయిన్ రోడ్ పై నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఎక్కువ లెంతీ లేకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఫస్ట్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టారు. ఇది పర్సనల్గా ఇన్సైడ్ ప్రాపర్టీ ఉన్న ఒక చిన్న టెంపుల్ ఇది. ఆ టెంపుల్తో పాటు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా ఎంప్లాయీస్ క్వార్టర్స్, అంటే లేబర్ క్వార్టర్స్ యాక్చువల్గా. సో లేబర్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎంత పెద్దగా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా. 1 2 3 4 5 అట్లా డౌన్గా అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇదంతా ఎలా ఉన్నది అనేది నేను ఒక డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఏరియల్ వ్యూలో నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ లోపలికి వచ్చిన తర్వాత నా లెఫ్ట్ సైడ్లో కనిపించేది గోడౌన్ ఇది. సో గోడౌన్కి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఎలా తిరిగి ఫ్రంట్కి వచ్చినప్పుడు గోడౌన్ ఎలా ఉన్నది అనేది నేను చూపిస్తాను. ఇది ఒక 5 షెడ్స్ ఉన్న గోడౌన్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి ఈ డౌన్ అంతా కూడా కంప్లీట్ ఎస్టేట్ అంతా స్టార్ట్ అవుతుంది, కాఫీ ఎస్టేటు. సో కాఫీ ఎస్టేట్ అంతా కూడా మనం వాక్ చేసి వెళ్ళటం చాలా కష్టము. కాబట్టి నేనేం చేస్తానంటే ఓవరాల్గా కొంత మెయిన్ పార్ట్స్ అవి చూపిస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఆఫీస్ ఇది. సో ఆఫీస్ కానీ పేమెంట్స్ కానీ అవన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. సో ఇది ఆఫీసు. అండ్ ఇప్పుడు ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళట్లేదు, అవుట్ సైడ్ నుంచే చూస్తున్నాం మనము. అండ్ ఆఫీసు దాటి ఈ పక్కకు వస్తే అంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక వాటర్ స్టోరేజ్ ప్లేస్ చూపిస్తాను. ఆ వాటర్ స్టోరేజ్ ప్లేస్ చూసిన తర్వాత మనము కంటిన్యూగా వెళ్దాం అన్నమాట. ఒక్కసారి బ్యాక్ వచ్చి ఎస్టేట్ ఒకసారి ఇక్కడ నుంచి క్లియర్గా తొంగి చూసి అప్పుడు ఫర్దర్గా మూవ్ అవుతాము. ఇది ఎస్టేట్, ఇదంతా కూడా ఎస్టేటు. అండ్ 250 ఎకర్స్ ఎస్టేట్కి ఎక్కడెక్కడికి మన 250 ఎకర్స్ ఉందో మొత్తం రీచింగ్ అంతా కూడా వెహికల్ వెళ్ళుద్ది. బట్ కాకపోతే ఏంటంటే ట్రాక్టర్ కానీ లేకపోతే సపరేటు ఇక్కడ లోకల్ జీప్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళుద్ది అనమాట. సో ఇది 250 ఎకర్స్ ఎస్టేటు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా బంగ్లా సైడ్ వెళ్దాము. బంగ్లా సైడ్ తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారంటే దీన్ని అంతా డ్రై చేసే ఏరియా ఉంది, డ్రైయింగ్ ఏరియా అంటారు దాన్ని. సో డ్రైయింగ్ ఏరియాని చూసుకుంటూ పైకి బంగ్లా దగ్గరికి వెళ్దాము. నేను కొంత షార్ట్కట్లో వెళ్తున్నాను ఎందుకంటే వీడియో కొద్దిగా సింపుల్గా అవుతుంది అన్న ఉద్దేశంతో. సో నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఇవన్నీ కూడా పైపింగ్స్ అనమాట. సో పైపింగ్స్ ఏంటంటే మనకి ఎంటైర్ ప్రాపర్టీ 250 ఎకర్స్ ప్రాపర్టీ అంతటికీ కూడా వాటర్ పైప్ లైన్స్ వేయడం కోసం పెట్టిన మెటల్ పైప్స్. ఇవన్నీ కూడా చాలా పైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజ్ పైప్స్ ఉన్నాయి, ఇవన్నీ పైప్స్. అండ్ ఇదంతా కూడా డ్రైయింగ్ ఏరియా ఇది. ఈ డ్రైయింగ్ ఏరియా నుంచి మళ్ళీ ఇది కూడా డ్రైయింగ్ ఏరియా కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంది. ఇదొక లెవెల్, మళ్ళీ పైన ఇంకొక లెవెల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 లెవెల్కి వెళ్దాము. అండ్ ఈ 250 ఎకర్స్ అంతా కూడా సింగిల్ ఓనరు, సింగిల్ ఫ్యామిలీ. ఎటువంటి లిటిగేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, బికాస్ దీనిపైన ఆల్రెడీ లోన్ కూడా ఉందన్నమాట. ఇది సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్లో
డ్రైయింగ్ ఏరియాలో ఫస్ట్ మనము ఈ ఏదైతే కాఫీకి మనకి బయట నుంచి అంటే ఇది డ్రై అయిన తర్వాత ఆ పొట్టు సపరేట్ చేసే మిషనరీ కూడా ఇక్కడే ఉంది. అది చూసుకుంటూ పైకి వెళ్దాం. ఇది సీజన్ కాదు, బట్ సమ్హౌ ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చినవి అవి కూడా వేస్ట్ కాకుండా చేస్తూ ఉంటారు అనమాట. సీజన్లో అయితే ఇది ఫుల్ ఫ్లెజ్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది మిషనరీ. సో ఈ మిషనరీ ఏంటంటే పైన డ్రైయింగ్ ఏరియా ఉంటుంది, డ్రైయింగ్ ఏరియా నుంచి ఇక్కడికి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మూవ్ అవి ఇక్కడ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన మిషనరీ ఇది. సో ఇక్కడ ఈ ఈ దీంట్లో అంతా కూడా మూవ్ అవుతూ ఉంటాయి. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, అంటే ఎట్లా చేసేది ఏంటి అనేది ఆ పైప్లోంచి వచ్చి ఇక్కడ పడతాయి అన్నమాట. అండ్ దీంట్లోంచి బయటకు వస్తే ఇదంతా కూడా అగైన్ ఇంకొక డ్రైయింగ్ ఏరియా. ఈ డ్రైయింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. రైట్ సైడ్ ఇదంతా కూడా డ్రైయింగ్ ఏరియా థర్డ్ లెవెల్లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ డ్రై అయిపోయిన వాటిని అంతా ఇక్కడ క్లీనింగ్ కానీ దానికి ఏదైతే ప్రాసెస్ ప్రకారము చేస్తారో ఇక్కడ అవి ట్యాంక్ అనమాట. అది అంటే దీంట్లో కొద్దిగా అవి వాటర్ అవి మిక్స్ చేసి క్లీన్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి డివైడ్ అవ్వటానికి పంపిస్తారనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది బంగ్లా, చాలా పెద్ద బంగ్లా. 250 ఎకర్స్ని మెయింటైన్ చేయాలంటే అట్లీస్ట్ ఇంత పెద్ద బంగ్లా ఉండాలి. అండ్ ఈ బంగ్లానే కాకుండా ఈ బంగ్లా ఉన్న లొకేషన్ ఒకసారి నేను చూస్తే, ఇప్పుడు యాక్చువల్గా ఈవినింగ్ అవుతుంది, 4 అవుతుంది టైము. రైట్ సైడు మొత్తం మౌంటైన్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్, అంతా మౌంటైన్స్ రేంజ్ కనిపిస్తుంది. ఇదంతా మౌంటైన్స్ రేంజ్. అండ్ డౌన్ సైడ్ అంతా కూడా వ్యాలీ ఉంటుంది. అండ్ వ్యాలీ అదర్ సైడ్ కూడా మళ్ళీ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చిక్మంగళూరు బ్యూటీ అనమాట. ఎక్కడ చూసినా కూడా మౌంటైన్స్ ఇవి కనిపిస్తుంటాయి. అఫ్ కోర్స్ ఇదంతా కూడా చిక్మంగళూరు డిస్టిక్ కిందనే వస్తుంది. ఇది ఒక దీంట్లో మేనేజ్ చేసే మేనేజర్ ఇక్కడే ఉంటారు. బట్ సమ్హౌ ఈరోజు తను అవైలబుల్లో లేరు, అందు గురించి డైరెక్ట్గా చూసుకుంటున్నాం కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ తను అవైలబుల్ ఉంటే లోపలికి కూడా వెళ్ళే వాళ్ళం. అండ్ దీని పక్కకు వస్తే ఇదంతా చుట్టూ గార్డెన్ లాగా చేశారు, క్రోటన్స్ లాగా పెట్టారు. అండ్ ఇది ఇక్కడ కూడా మళ్ళీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి క్వార్టర్స్ ఉన్నాయన్నమాట, లేబర్ క్వార్టర్స్. చాలా లేబర్ క్వార్టర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా కంప్లీట్ రౌండ్ అంతా కూడా వెహికల్స్ వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కూడా కొంత స్టోరేజ్ స్పేసు, తర్వాత గోడౌన్ స్పేసు ఇట్లా ఉందన్నమాట. ఇది రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇంతకుముందు మనం చూసి వచ్చిన మిషనరీ పంప్ హౌస్ అంటారు దీన్ని. ఇది పంప్ హౌస్, ఇది వచ్చేసి గోడౌన్. ఎదురు కనిపిస్తున్నది గోడౌన్. ఇదంతా కూడా స్టాఫ్ రూమ్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను కరెక్ట్గా బంగ్లా దగ్గర ఉన్నాను. సో బంగ్లాకి బ్యాక్ సైడ్లో మనకి ఒక వాటర్ సంప్ ఉంది. సో వాటర్ స్టోరేజ్ స్పేస్ అది. సో ఒకసారి వాటర్ స్టోరేజ్ స్పేస్ దగ్గరికి వెళ్ళాము అంటే వాటర్ ఎట్లా స్టోరేజ్ అవుతుంది కూడా చూద్దాం. ఇది అంతా బంగ్లాకి బ్యాక్ సైడు. అండ్ ఇక్కడ కూడా అంతా కట్టెలు అవన్నీ స్టోరేజ్ పెట్టారు. ఇక్కడంతా ఏదో హీటర్ కూడా ఉంది, బ్రాయిలర్ లాగా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ఒక పెద్ద సంప్ ఇది. సో ఈ సంప్ ఏంటంటే గ్రావిటీ వాటర్. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కొండలు, లోయలు, వీటిల్లో ఈ కొండల్లో నుంచి ఫాల్ అయ్యే వాటర్ చాలా ఉంటాయి కాబట్టి దాని అంతటికి కూడా ఇదంతా గ్రావిటీ వాటర్. సో ఈ గ్రావిటీ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసి ఇంతకుముందు మనం చూసిన పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ పైప్ లైన్స్ త్రూ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. సో ఆపోజిట్లో చూస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అరౌండ్ 4700 ఫీట్ హైట్ ఉన్న హిల్ స్టేషన్ అదంతా కూడా. అండ్ టూరిజం కూడా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. అండ్ ఇదంతా కాఫీ ఎస్టేటు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డ్రోన్ షాట్ చూద్దాము. ఒక డ్రోన్ షాట్ చూసి కంప్లీట్గా ఏరియల్ వ్యూ చూద్దాం. సో ఏరియల్ వ్యూ చూసిన తర్వాత అప్పుడు ఒకసారి డిస్టెన్స్లు చూసుకుందాం.
సో ఇప్పుడు చూస్తున్నది ఇది బంగ్లా ఇది. సో ఒకసారి బంగ్లా నుంచి జస్ట్ ఇట్లా కొంచెం హైట్కి వెళ్ళి 360 డిగ్రీస్ వ్యూ చూద్దాము. సో దట్ మనకి ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. బంగ్లాకి బ్యాక్ సైడ్లో ఇంతకుముందు మనం చూసిన వాటర్ స్టోరేజ్, అది గ్రావిటీ వాటర్ స్టోరేజ్ అంటారు దాన్ని. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నది బంగ్లాకి బ్యాక్ సైడ్ డౌన్లో ఉన్నదన్నమాట. సో ఎక్కడైతే ఇక్కడ కంప్లీట్ డౌన్ ఎండింగ్లో కంప్లీట్ వ్యాలీ లాగా కనిపిస్తుందో ఆ వ్యాలీ లాగా కనిపించింది ఎడ్జ్ పాయింట్ అనమాట. అండ్ దాని తర్వాత అదర్ సైడ్ కనిపించే ఇవన్నీ కూడా ఎస్టేట్స్ ఉన్న లొకేషన్. ఒకసారి నేను చాలా హైట్లో ఉంది ఇప్పుడు డ్రోను. అండ్ ఇక్కడ నుంచి నేను ఒక్కసారి సరౌండెడ్ ఏరియల్ వ్యూ చూపిస్తాను. ఇది చుట్టూ కంప్లీట్ అన్నీ కూడా పెద్ద పెద్ద వ్యాలీసే, చాలా బ్యూటిఫుల్ వ్యాలీస్. ఇదంతా చుట్టూ వ్యాలీస్ అండ్ కనిపించే ఇదంతా కూడా కాఫీ ఎస్టేట్సే. ఇక్కడంతా కూడా ఈ ఎక్కడెక్కడైతే ఎకర్స్ ఉంది ఇదంతా కూడా చాలా పెద్ద హిల్ స్టేషన్ ఇక్కడ. సో ఒక్కసారి హిల్ స్టేషన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది ఒక హిల్ స్టేషన్. అండ్ ఈ హిల్ స్టేషన్లో కొన్ని టూరిజంకి సంబంధించిన విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత ఈ పైన ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో ఈ పైన ఇది టాప్, ఇది పీక్. ఈ పీక్ కూడా టూరిజం ప్లేసెసే. సో ఈ టూరిజం ప్లేసెస్ ఏంటి, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. ఇది వచ్చేసి ఈ టూరిజం ప్లేస్ అని చెప్పింది వచ్చేసి కెమ్మెనుగుండి హిల్స్. సో ఇది కెమ్మెనుగుండి హిల్స్ ఇది. సో కెమ్మెనుగుండి హిల్సే కాకుండా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. దీని తాలూకే. అండ్ ఇటు సైడ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి కల్లతిగిరి ఫాల్స్. సో ఒకసారి మీరు కల్లతిగిరి ఫాల్స్ అని చెప్పి గూగుల్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అని. నేను చెప్పిన ఈ వాటర్ ఫాల్స్ ఈ హిల్ స్టేషనే కాకుండా ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఇదంతా కూడా క్లౌడ్స్ చాలా హైలో ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ క్లౌడ్స్ అంతా కూడా జస్ట్ ఇట్లా మన ప్రాపర్టీ మీద నుంచి ఇట్లా క్లియర్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంతకుముందు నేను చెప్పిన సర్వెంట్ క్వార్టర్స్ ఇవి. సో సర్వెంట్ క్వార్టర్స్ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇది స్టార్టింగ్లో చూపించిన టెంపుల్. ఇది ఫస్ట్ టెంపుల్ చూపించాను. అండ్ రైట్ సైడ్, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూస్తే ఇది రోడ్. ఇది ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నది రోడ్. రోడ్డు కానుకొని ఇక్కడ మన కార్ కూడా కనిపిస్తుంది, బ్లాక్ కలర్ కారు. అండ్ కార్కి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇదంతా కూడా ఎంప్లాయీస్ క్వార్టర్స్. దాదాపుగా 100 మెంబర్స్ ఇక్కడ చాలా మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కూడా. అండ్ ఒక్కసారి నేను కొంచెం డౌన్కి వస్తాను. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అంతా కూడా ఎక్కువ మటుకు అంటే మ్యాక్సిమము ఈ చెట్లు ఉండటంతో చాలా హెవీ పెద్ద పెద్ద సిల్వర్ చెట్లు ఉన్నాయి. అండ్ ఈవెన్ మన 250 ఏకర్స్లో కూడా సిల్వర్ చెట్లు ఉన్నాయి. తర్వాత కోకోనట్ ట్రీస్ అయితే చాలా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆరికా ఉంది, బీటిల్ నట్స్ ఉంది. సో అట్లా డిఫరెంట్ చెట్లు చాలా ఉండటంతో, అది కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ప్రాపర్గా మనకి ఏవి అర్థం కావట్లేదు అనమాట. అంటే ఏవేవి ఎక్కడ ఈ కాఫీ ఎస్టేట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం కావట్లేదు. అదర్వైజ్ మనకి పొలాలు అట్లాంటివి అయితే క్లియర్గా తెలిసేది. బట్ ఇది ఎక్కువ క్లారిటీ ఉండట్లేదు అనమాట ఇక్కడ. సో ఇదంతా కూడా ఇది కొంచెం దగ్గర నుంచి ఎస్టేట్. ఇది అంటే ఎస్టేట్ చుట్టూ బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ
చాలా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో మెయిన్ 252 acres ఈ మన కాఫీ ఎస్టేట్ ఉంది. ఇది టెంపుల్. ఇది మనము స్టార్టింగ్లో చూసిన టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. సో ఈ టెంపుల్తో పాటు లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా ఎంప్లాయీస్కు స్టే చేస్తున్న సర్వెంట్ క్వార్టర్స్ అనమాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా సర్వెంట్ క్వార్టర్స్. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఎస్టేటే. సో మనము యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇదే రోడ్ పైన స్టార్ట్ చేసాము. సో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే బంగ్లా కనిపిస్తుందో ఇదంతా కూడా ఇప్పుడు మనం డ్రోన్ ఎగరేసి ఇదంతా చూసేసి వచ్చాము. ఇటు సైడు 150 acres ఉంది. అండ్ నేను నిలబడ్డ రోడ్డుకి అంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ డౌన్, సో రైట్ సైడ్ అంతా కూడా 150 acres ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా 100 acres ఉంది. సో ఇదంతా కూడా 100 acres. జస్ట్ ఒకసారి ఇట్లా డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి లోపల ఈ తోట ఎలా ఉందనేది కూడా అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా ఒకసారి చూపిస్తాను. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఎస్టేట్ లోపలికి, కాఫీ ఎస్టేట్ లోపలికి వచ్చాను. ఇది కాఫీ ఎస్టేట్. ఇప్పుడు అంటే స్టార్టింగ్లో ఉన్నాను. దీంట్లో అంతా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు November 10th యాక్చువల్గా ఈరోజు చూస్తే ఇవి కాఫీ బీన్స్. ఇది దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి కాఫీలో. అరబికా ఉంది, ఇంకోటి కూడా ఉంది. ఇది ఎస్టేట్ లోపలికి వచ్చాము. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దీంట్లో చాలా డిఫరెంట్ ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ట్రీస్తో పాటు మనకి ఇక్కడ పెప్పర్ కూడా ఉంది. పెప్పర్తో పాటు అరకి కూడా ఉంది. అరకితో పాటు సిల్వర్ ట్రీస్ ఉన్నాయి. సిల్వర్ ట్రీస్ చూస్తే అర్థమవుతుంది చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ సిల్వర్ ట్రీస్. సో ఇదంతా కూడా ఒక 100 acres తోట అనమాట. సో మనము టోటల్గా అటు ఇటు 2 సైడ్లు కలుపుకుంటే 252 acres అవుతుంది ఎంటైర్ సైట్ అంతా కూడా. సో ఈ 252 acres వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. అట్ ద సేమ్ టైము కర్ణాటకలో లేకపోతే అక్రాస్ ద కంట్రీలో మీ దగ్గర ఏదైనా పెద్ద ప్రాపర్టీస్ ఉంటే కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయొచ్చు. ద సేమ్ టైం మీ దగ్గర చిన్న ప్రాపర్టీస్ ఉన్న కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఏదైనా కావాలి, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది పర్టికులర్ కావాలి అనుకుంటే కూడా ఒకసారి సునీల్ నాకు సో ప్లేస్లో సో ప్రాపర్టీ కావాలని మీరు నాకు పింక్ చేస్తే అది కూడా నేను మీకు సూటబుల్గా ఏమన్నా ఉంటే మీకు మ్యాచ్ అయ్యేటట్లుంటే అవి కూడా చెప్తాను. అండ్ అన్ని టూరిజం ప్లేసెస్లో మన దగ్గర ఇప్పుడు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అండమాన్లో కూడా ఉన్నాయి. అండమాన్లో కూడా మనకు ఒక రిసార్ట్కి ఉపయోగపడే ఒక ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. సో దానికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఇస్తాను. ఆఫ్కోర్స్ నేను అన్ని ప్లేసెస్కి రీచ్ కాలేను, బై రోడ్ ఎక్కడికైనా వెళ్తాను, కానీ ఇంకా అండమాను అటువంటి ప్లేసెస్ దాకా ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ నా ఛానల్ త్రూ హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ ఎంటైర్ కంట్రీ మొత్తం ఇటువంటి ప్రాపర్టీస్ అంటే తెలుగు మాట్లాడి ఎంటైర్ కంట్రీ మొత్తము కూడా ఇట్లా స్ప్రెడ్ చేయాలనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఎంత డిస్టెన్స్ అయినా పర్వాలేదు, మీ ప్రాపర్టీ నాకు చెప్తే ఒక ప్రాపర్టీ కోసమైనా సరే అక్కడికి వచ్చి ఒక ఫుల్ వీడియో తీసుకొని అది మీకు సేల్ చేపించి ఇచ్చే బాధ్యత నాది. సో ఈ 250 acres హోప్ఫుల్లీ ఏంటంటే ఇంత పెద్ద ప్రాపర్టీ గురించి ఒక చిన్న వీడియోలో కంప్లీట్గా చెప్పడం చాలా ఇంపాసిబుల్ లాంటిది అనమాట. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా ఏదో ఒక పాయింట్ ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటాము. అంటే పర్టికులర్ది చెప్పలేదు, పర్టికులర్ది మిస్ అయిపోయామని లాస్ట్లో తెలుస్తూ ఉంటుంది. సో నాకు కాల్ చేసినప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ ప్రాపర్టీ గురించి ఇవ్వగలుగుతాను. అండ్ లీగల్గా కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎటువంటి డీల్స్ మాత్రం నేను చేయను. అంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఎటువంటి టేకప్ అయితే చేయదు. సో ఇటువంటి ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే దాంట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ సునీల్ సక్సేనా 23 అనేది నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్. అది కూడా మీరు చెక్ చేస్తే నేను ఎక్కడెక్కడ ఉన్నాను అండ్ కాల్ ఎందుకు పిక్ చేయలేదు అనేది కూడా
నేను కొన్ని అప్డేట్స్ అందులో పెడుతూ ఉంటాను. సో ఇది ఈరోజుటి 252 ఎకర్స్ కాఫీ ఎస్టేట్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.